అపవాది చాలా తెలివైనవాడు. దేవాది దేవుడు మొట్టమొదటిగా తయారు చేసిన మానవుడి పతనానికి కారణం ఎవరంటే సాతాను. అయితే ఆనాడు పగబట్టినటువంటి అపవాది నేటి వరకు మానవ జాతిని చెడగొడదామని, మానవ జాతిని పతనానికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ ఉండిద్ది. నిత్యం ప్రయత్నిస్తూ ఉండిద్ది. దానికి ఆదివారం సెలవు ఉండదు. వీళ్ళకి ఒంట్లో బాగోలేదని చూడదు. ఏదైనా వీళ్ళు ఊరు వెళ్తున్నారు, ప్రయాణాల్లో ఉన్నారని ఎక్కడ చూడదు. దాని పని ఏంటంటే మానవ జాతిని చెడగొట్టి పాపం చేయబడినే దాని పని. పొరపాటును కూడా వాడి ఉచ్చులో నుండి తప్పించుకోలేము. ఎవరైనా పడాల్సిందే. వాడంతా తెలివైనవాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో నడిచినటువంటి అపోస్తుడైన పేతురు సంఘానికి పెద్ద. ఈ పేతురు యేసుక్రీస్తు నీ యెరూషలేముకు వెళ్ళాలి, ప్రధాన యాజకులకి తర్వాత ప్రజల్లో పెద్దలకి నీ మరణానికి అప్పగించబడతాను అక్కడ, కాబట్టి నా సమయం వచ్చి నేను వెళ్ళాలి అని బయలుదేరుతున్నప్పుడు పేతురు అడ్డం పడిపోయి, ప్రభువా ఇది నీకు దూరం అవును కాక, నీకు ఇలా జరగకూడదు, నీకు అన్యాయం జరగకూడదు, నేను చంపడానికి మేము ఒప్పుకోం అని అడ్డం పడతాడు. మంచి మాట చెడ్డ మాట? యేసుప్రభు మీద ఎంత ప్రేమ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు యేసుప్రభు చనిపోకపోతే మనకి రక్షణ వచ్చేదా? వెల చెల్లించకపోతే మనం కట్టాల్సిందే కదా. అది పేతురు లోపలికి దూరి 3.5 సంవత్సరాలు పక్క నుండి నడిచాడు, ఆయన చూశాడు, ఆయన విషయాలన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆ పేతురు అడ్డం పడిపోయి నువ్వు చావకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అంటాడు. అంటే మానవ జాతికి రక్షణ దొరకడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు వాళ్ళ శిక్ష నీ మీద వేసుకున్నావంటే వాళ్ళందరూ నరకాన్ని తప్పించుకుంటారు, అంటే నా చేతుల్లోండి వెళ్ళిపోతారు. మరణం మీద మానవుడికి అధికారం వచ్చింది, కాబట్టి నువ్వు వెళ్ళకూడదంటే అప్పుడు యేసు ప్రభు పేతురు, నువ్వెంత ప్రేమ కలిగిన వ్యక్తివి, నువ్వెంత జాలి కలిగిన వ్యక్తివయ్యా, 12 మంది ఉన్నారు ఉండడానికి, కానీ నీకులా ఎవరో నన్ను కాపాడదాం అనుకోలేదే. పేతురు అలా ఏమన్నాడంటే, సాతానా నా పక్క నుంచి పో అంటాడు. అంటే మనం ప్రస్తుతాన్ని చేస్తాం. ఎవరైనా సరే ఇప్పుడు ఈ విషయాన్ని మన వాళ్ళు ఏమంటారు, మంచిదే అన్నారు. మానవుడిగా మనం ఏం చూస్తాం, ప్రస్తుతాన్ని చూడగలం. కానీ ఆయన దేవుడుగా, దైవ కుమారుడుగా, దైవ మానవుడుగా ఆయన చూడగలిగిందంటే అంతరంగాన్ని చూశాడు, వెనక నేపథ్యం తెలుసు, భవిష్యత్తు తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, సాతానా నా దగ్గర నుంచి నువ్వు పో అన్నాడు. అపవాది వీలైతే ఏర్పరిచిన వారిని సైతం మోసం చేసింది. ఏర్పరిచిన వారంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తాడండి అని దేవుడు చెప్పినా సరే ఆ వ్యక్తిని కూడా మోసం చేసి నరకానికి తీసుకెళ్లే శక్తి అడుగుంది. అంత భయంకరమైనటువంటి ఆ అపవాది మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు, మన కుటుంబాల్లో, మన చుట్టుపక్కల, మన వాతావరణం మొత్తం ఆవరించి ఉన్నప్పుడు, వాడి సమూహం మొత్తం మనం ఇంకెంత తెలివిగా ఉండాలి. అయితే దాన్ని ఎలా జయించగలం? దాని చేతుల్లో నుండి మనం ఎలా రాగలం? ఆ అపవాది చేతిలో నుండి తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఆ ఒక్కటి ఏంటంటే ప్రార్థన మాత్రమే మనం చేయగలం. తర్వాత దాని నుండి తప్పించేది మాత్రం యేసుక్రీస్తే.